నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. సందీప్ వంగా గారు, దీపిక వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ అంతా ఇంత అయితే లేదు. కొంతమంది సందీప్ వంగాని తప్పుపడుతున్నారు, మరి కొంతమంది దీపిక గారిని కూడా తప్పుపడుతున్నారు. మీకేమనిపిస్తుంది? గొడవ సంగతి అటు ఉంచితేనండి, సందీప్ వంగా అనే ఒక పొగరుబోతు అనాగరికుడికి తో ఎవరికైనా అవుతాయి గొడవలు. అంత పెద్ద మాట అనేసారేంటి? మరి అనక పోయినసారి ఆయన తీసిన సినిమాలు ఏంటండి? యానిమల్ సినిమా ఏంటండి, అర్జున్ రెడ్డి సినిమా ఏదో కొంచెం అట్లట్లా అనుకుంటే యానిమల్ సినిమా ఏంటండి? అది సినిమాయేనా? తండ్రి కోసం ఏమైనా చేస్తాడు కదా కొడుకు, మెసేజ్ ఓరియంటెడ్. ఇప్పుడు ఒక సినిమాలో ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం చూడండి, సినిమాలో జరిగినట్లు రోడ్డు మీద పోలీసు కొడితే ఏమైందో అలాగే ఆ సినిమాలో మీరు చూసారా యానిమల్? చూశారు కదా. అందులో ఎక్కడన్నా ఎంత ఘోరం చేసినా నేరం చేసినా ఒక పోలీసు ఒక చట్టము ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడైనా కనిపించిందా? అవును. రామ్ గోపాల్ వర్మ నాకు ఇతను చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ చాలా మహర్షి కింద కనిపించాడు, మహానుభావుడి కింద కనిపించాడు. కనీసం ఆయన సినిమాలో ఒక పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఒక చట్టం ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది. ఏమీ లేకుండా అసలు మనం ఎక్కడికి తీసుకెళ్ళాడు మనని? అది సినిమా, మీరు సినిమాలనే నో సినిమా సొసైటీకి ప్రతిబింబించేలాగా ఉండాలి. ఇప్పుడు మనం విక్రమార్కుడు సినిమాలో చూపించింది తప్పని ఎందుకు మాట్లాడాం? నాయన సినిమాకి నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది, అర్థం చేసుకోండి అని. ఇక్కడేంటి అంటే ఇంక ఈ సొసైటీలో ఇంక వేరే విలువలు లేవు. ఒక చెల్లెల్ని ఎవరో ఏడిపించారని అక్కని గన్నేసుకుని వెళ్ళిపోతాడు, వీడు కూస్తులేడు, బొడ్డోడిని ఎదవ. వీడు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏంట్రా అని వాళ్ళ నాన్న అడిగితే, వాళ్ళ నాన్న ఒకటి చెంపమే పెట్టి పీకితే, నువ్వు లేవు ఇంట్లో, నీ తర్వాత ఇల్లు చూసుకోవాల్సింది ఎవరు? నేను అన్నాడా లేదా ఆ మాట? అవును అవును. మళ్ళీ చెల్లెల హస్బెండ్ సరిగా లేడని వాడిని వదిలే, నేను ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, అయిపోయిందా? ఇంకోసారి వీడు ఇంకొక అమ్మాయితో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసి భార్య ప్రశ్నించిందని భార్యను పట్టుకుని కొడతాడు. అదేమంటే నన్ను ప్రశ్నిస్తావా అంటే, మరి నేను అలా చేస్తే అంటే వాడిని చంపేస్తా. ఇదంతా ఏం చెప్పాలనుకుంటున్నాడు సొసైటీకి వంగా? అందుకని పైగా అతను ఒక హీరోయిన్ని చూపించే విషయంలో అతని ఒక వెనకబాటుతనాన్ని, ఒక బార్బేరియస్ నేచర్ని చూపిస్తాడు. అందుకే నాకు అసలు అతను నేను అసలు అతన్ని ఒక డైరెక్టర్గా నేను ట్రీట్ చేయను, ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా నేను. హీజ్ ఎ యానిమల్. అయితే ఇలా అంతా ఎందుకు తీశాడు ఆ సినిమా? యానిమల్ ఎందుకు తీశాడు అంటే గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి, అవార్డుల కోసం తీశాడు. దానిలో మేరా భారత్ మహాన్ అంటాడు చూడండి, ఆయుధాలు. ఒకప్పుడు సంజయ్ దత్తు ఇలా ఆయుధాలు కలిగి ఉన్నాడనేగా పెట్టారు, సంజయ్ దత్ మీద టాడా కేసు పెట్టారు. అవును. ఎన్ని ఇయర్స్ ఉన్నారు జైల్లో? మర్చిపోయారా? మొన్న వచ్చారు పాపం ఆయన, అంతే కదా. చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు. రీసెంట్ అనే కదా, అంటే జైల్లో అయితే చాలా రోజులు ఉన్నాడు. అవును. ఆ తర్వాత సినిమాలు మళ్ళీ దానివల్ల అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అతను చాలా ఇబ్బందులు పడి తర్వాత మళ్ళీ మామూలు అయ్యి మళ్ళీ బయటకు వచ్చి సినిమాలు చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో నువ్వు యువతకి ఏం చూపిస్తున్నావు? ఆయుధాలు తయారు చేయటం మేక్ ఇన్ ఇండియానా? ఇవన్నీ మనము లోతులకు వెళ్ళి చర్చించాలండి. ఆ సినిమాని ఒక ముస్లిం వ్యతిరేక సినిమాగా, ముస్లిమ్స్ ఇలాగే ఉంటారు అనేది, ఒక స్త్రీని చూపిస్తూ ఒకేసారి 2 సిగరెట్లు వెలిగిస్తుంది ముస్లిం స్త్రీ. అవును అవును. అంటే ఇంట్రడక్షన్ ఇవ్వడమే అలా ఇచ్చారు. అసలు మా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి లైన్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి లైను దరిద్రం. అయితే అసలు
దీపిక పడుకుని ఏమాత్రం ఆలోచన ఉండున్నా కానీ ఆ అమ్మాయి స్టాండర్డ్స్కి అసలు ఇతనితో సినిమా అంటే ఒప్పుకుని ఉండాల్సింది కాదు. అసలు రెమ్యూనరేషన్ దగ్గర పేచీ వచ్చింది అంటున్నారు. నేను అనుకోవటము రెమ్యూనరేషన్ దగ్గర పేచీ వచ్చే కంటే కూడా ఇతన్ని వదిలించుకోవడానికి కూడా ఇప్పుడు మనం బేరం ఆడుతుంటాం. అవును, ఆడుతూ ఉంటే వాడు చాలా ఎక్కువ చెప్పాడు అనుకోండి, అది కొనడం మనకి ఇష్టం లేదు. ఏం చేస్తాం, చాలా తక్కువగా అడుగుతాం. అవును, వాడు ఇవ్వడానికి తెలిసే అడుగుతాం, ఎందుకు అక్కడి నుంచి మూవ్ అయిపోవటం కోసం. అవును, అయితే అలాగే జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అసలు ఒక రకంగా దీపిక పడుకునే ఈ ప్రాజెక్ట్ వదిలేయడం ఆమె కెరీర్కే చాలా మంచిది, చాలా చాలా ఆరోగ్యమైన విషయం అని నేను నమ్ముతున్నా. ఇప్పుడు సందీప్ వంగ డైరెక్టరు అమ్మాయిల్ని చాలా చాలా నీచగా చూపిస్తారు అని అంటారు. అలా అనుకుంటే దీపిక కూడా చాలా ఎక్స్పోజింగ్ చేసి వీడియోస్ చేసి సినిమాలు చేసిన అమ్మాయి. ఎక్స్పోజింగ్ వేరు, అవును, క్యారెక్టర్ ని డిఫేమ్ చేసి వేరు. సో అందుగురించి అది ఎక్స్పోజింగో లేకపోతే ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు ఇవన్నీ తెలియకుండానే వెళ్ళి అప్రోచ్ అయ్యి ఉంటారా? ఆమె ఓకే చేసిన తర్వాత జరిగిందంటే ఓకే అయిపోయిన తర్వాత ఏదో జరుగుంటదేమో. ఆమెకి కథ ఒకటి చెప్పి స్క్రీన్ ప్లే ఇంకొకటి చేస్తారు. ఈ చాలా మంది హీరోయిన్లు ఏంటంటే ధైర్యం లేక నేను ఒక ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్ని అంటే నాకు మళ్ళీ అవకాశాలు రావేమనే భయంతో ఏం చేస్తారంటే వీళ్ళు కుక్కిరి పెనుల్లాగా, అంటే వీళ్ళకి చెప్పేటప్పుడు పెద్ద క్యారెక్టర్ చెప్తారు, తీరా షూటింగ్లోకి వెళ్ళేసరికి వీళ్ళకి నిడివి తగ్గిస్తారు. అవును, అందుకోసం ఏంటి అంటే పైగా ఇవాళ దీపికా పడుకునేకున్న మార్కెట్కి దీపికా పడుకునే అసలు బహుశా నేను అనుకోవటం ప్రభాస్ హీరో కాబట్టి ఒప్పుకుని ఉండుంటది. అవును, కానీ ఇంకా చాలా చాలా చెత్త చెదారం వచ్చేసరికి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయి ఉంటది. ఇప్పుడు వీడికి అసలు పొగరు ఎక్కువ కదా, వీడు మేల్ చావనిస్ట్ కదా, మేల్ చావనిస్ట్ పిగ్ అంటారు ఇట్లాంటి వాళ్ళని, ఎంసీపీలు అంటారు ఇట్లాంటి వాళ్ళని. ఈ మేల్ చావనిస్ట్ పిగ్కి చాలా అసలు ఆత్మాభిమానం ఆత్మగౌరవం అన్నీ నన్ను ఒక ఆడది కాదంటదా, ఇక్కడ పాయింట్ అది, నన్ను ఒక ఆడది కాదంటదా, ఒక హీరో కాదన్నా పర్వాలా, ఒక ఆడది కాదంటానికి వీల్లేదు. అందుకే అతను అంత రెబల్ అయిపోతున్నాడు. పోయినసారి కూడా అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు ఏంటి మీరు హీరోయిన్ని కొట్టే సీన్ పెట్టారు అంటే అసలు కొట్టేంత స్వాతంత్రం లేకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది అని చెప్తున్నాడు. కొట్టుకోవడమే ప్రేమ అని చెప్తున్నాడు మహానుభావుడు. అంటే అతను అక్కడే ఉన్నాడు, మైట్ ఈజ్ రైట్ అనుకునే పరిస్థితిలో ఉన్నాడు అతను. అందుకని అతను అంతే, ఇంకెక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దీపిక గారు మంచి పని చేశారంట. దీపిక గారు 100% మంచి పని చేశారు. ఆ ప్రాజెక్ట్లోంటి ఫిట్ అయ్యి అసలు ఆవిడ సమయస్ఫూర్తికి కానీ ఆమె డెసిషన్ మేకింగ్కి కానీ మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. హ్యాట్స్ ఆఫ్ దీపిక. నేనైతే ఆ ఆత్మగౌరవాన్ని నేను గౌరవిస్తాను. అలాగే ఇప్పుడు నిన్న మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది పోటీలో నుంచి, వెళ్ళిపోయి అక్కడ నన్ను ఇలా చూశారు అలా చూశారు అని ఆమె కొన్ని ఎలిగేషన్స్ చేసింది, నన్ను ఒక ప్రాస్టిట్యూట్ని చూసినట్టు చూశారు అని. అయితే మన వాళ్ళు చూడలేదు అని మట్టుకు నేనైతే నమ్మను. మన వాళ్ళ గొప్పతనం మీద నాకు బాగా నమ్మకం ఉంది. మన ఇంటి ఆడది కాకపోతే చాలు, మనం ఎలా అయినా వెధవేషాలు వేయొచ్చు అనుకునే రకాలవి, కళ్ళతోనే అత్యాచారాలు చేసే రకాలు వీళ్ళు, నోటితో అత్యాచారాలు చేసే రకాలు వీళ్ళు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ తోటి అత్యాచారాలు చేసే మహానుభావులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఆ అమ్మాయి కాదని వెళ్ళిపోయింది చూసారా, ఆ అమ్మాయికి కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఆ అమ్మాయికి నీతో మేము ఉన్నాము అని చెప్తాం. అట్లాగే దీపికా పడుకునే కూడా మనం ఉండక్కర్లేదు కానీ కరెక్ట్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.